ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు కృప కలిగిన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఈ రీతిగా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ కృప కొరకై ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. రండి, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభిద్దాం. కృప కలిగిన మా దేవ, సర్వోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా, నువ్వు ఎంతో మంచి దేవుడు నాయన. మీరు మాకు పరిచయం అవ్వడాన్ని బట్టి, నీ ప్రేమ మాకు దొరకటాన్ని బట్టి మేము ఎంతో ధన్యులమయ్యాం నాయన. దయగల మీ నామం స్తుతింపబడునుగా కానీ పలుకుచున్నాం. రక్షణకర్తమైన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా, ఈవేళ నాయన మేమందరం కలిసి మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఈ స్థలంలో చేరి ఉండగా కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన ఆటంకాలను దూరపరిచి మీ రెక్కల క్రింద ఆరోగ్యాన్ని దయచేసి ప్రతి వ్యక్తికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు బలహీనలుగా ఉన్నారో, రోగులుగా ఉన్నారో, వారిని స్వస్థత కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని కీర్తన 107:20 రాయబడిన రీతిగా మీ వాక్యాన్ని పంపించి వారిని శుద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, మీ యొక్క గాయపడినటువంటి హస్తాలు వారిని స్వస్థపరుస్తాయని మేము నమ్ముతూ ఉన్నాం. మీరు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత కలుగుతున్నది కదా ప్రభు, అందుని బట్టి స్తుతిస్తూ గనపరుస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, ఈవేళ మీ యొక్క సహవాసాన్ని కోరి ఈ స్థలంలో నిలబడిన ప్రతి వ్యక్తిని మీరు పేరు పేరున దీవించమని, ఎంతమంది వాక్యాన్ని చూస్తున్నారు ప్రతి కుటుంబంలో కూడా మీ సమాధానాన్ని అనుగ్రహించమని యేసయ్య కృప కలిగిన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు అని రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో నిలవలేనటువంటి ఒక ప్రజలు ఈ డాంబికులు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ డంబం అనేది కనబడకుండా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని రాయబడి ఉంది కదా. అవి దేవుని వలన కలిగినవి కావు, అది అపవాది వలన కలిగినవని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, డాంబికులు దేవుని సన్నిధిని నిలవలేరని వాక్యం మనకు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, మన జీవితంలో ఇటువంటి డాంబిక పరిస్థితులు లేకుండా కాపాడుకోవాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 14వ వచనం. దయచేసి నాతో పాటు బైబిల్ తీయాలని మనవి చేస్తున్నాను. కపట మనసుతో దానం ఇచ్చి డంబము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో, సమాజంలో మనకి ఇలాంటి వారు కనబడుతూనే ఉంటారు. ఏదో కొద్దో గొప్ప దానం చేసి మరి డాంబికంగా చాలా దాన్ని గొప్ప చేసుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా ఈ కోవిడ్ సీజన్లో చాలామంది డాంబికులు మనకు కనబడుతూ ఉన్నారు. ఏదో కొంచెం కొంచెం ఇచ్చి దాన్ని ఫోటోలో వేసుకొని, పేపర్లో వేసుకొని చాలా గొప్పగా ప్రకటించుకున్నటువంటి మనుషుల్లో ఉన్నటువంటి అంతరంగం ఉన్నటువంటిది డాంబికం. వారందరూ కూడా డాంబికులు. 100 రూపాయలు సహాయం చేసి 1000 రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లో వేయించుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మానవులు కనబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ డాంబికులు దేవునికి అసహ్యులు, దేవునికి ఇష్టం లేనటువంటి మనుషులు. మన జీవితంలో ఎన్నడూ కూడా కపట మనసుతో దానం ఇచ్చి గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితిలోనికి ఎన్నడూ వెళ్ళకూడదని ప్రభు యొక్క ప్రేమను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కపట మనసుతో దానం ఇచ్చి డంబము చేయవాడు వర్షం లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడంట. వర్షం లేని మబ్బు దేనికి ప్రయోజనకరం అండి? చూడటానికి ఆహా ఆహో ఓహో అనుకోవటమే తప్ప, మబ్బులు మనకు వర్షిస్తూ ఉన్నప్పుడు, సకాలంలో వర్షాలు పడుతూ ఉన్నప్పుడు పంటలు పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కానీ ఈ డాంబికులు ఎలాంటి వారంట? వర్షం లేని మబ్బు లాంటి వాళ్ళు అంట. గాలిని పోలి ఉన్నారంట. గాలి తమకు ఇష్టమైనట్లు వెళుతూ ఉంటుంది. ఈ ప్రజలు కూడా ఎటు గాలి దోలితో అటు వెళ్ళిపోతూ ఉంటారు. స్థిరత్వం అనేది ఉండదు. ఒక చోట నికరంగా నిలబడటం అనేది ఉండదు. ఒక ఆత్మీయ సహవాసం ఉండదు. ప్రార్థనా జీవితం ఉండదు. పశ్చాత్తాపం ఉండదు. రక్షణ అనుభవం ఉండదు. చాలామంది ప్రజలు లోకంలో డాంబికులుగా పేరులో గొప్పలు చెప్పుకోవడానికి చాలామంది ఈ రీతిగా కనబడుతూ ఉన్నారు. ఏమండి పాస్టర్ గారు,
మేమే ఈ మందిరాన్ని కట్టించింది, మేమే దీనికి పునాది వేసింది, మేమే ఇదిగో ఈ యొక్క సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంది, చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తావేమో కానీ దేవుని యొక్క విషయంలో నీ హృదయం ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజల ముందు మనం డాంబికంగా మాట్లాడినంత మాత్రాన గొప్పవారమైపోవు, కానీ మన యొక్క యథార్థతను మనం కాపాడుకున్నప్పుడు, పరిశుద్ధత విషయంలో నమ్మకం ఉన్నప్పుడే మనం దేవుని దృష్టిలో గొప్పవారిగా అవుతాం. అదేవిధంగా 30:29 సామెతల గ్రంథం చూద్దాం. డంబముగా నడుచునవి 3 కలవు, టీవీతో నడుచునవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై, ఎవరికైనా భయపడి వెనుక తిరగని సింహము, సోనంగి కుక్క, మేకపోతు. ఇవన్నీ కూడా డంబంగా నడిచేవి మూడు జంతువులు మనకు కనబడుతూ ఉన్నవి. అవి సింహము, సోనంగి కుక్క. ఏమండి, మనం గమనిస్తే ఇవి ఎల్ల మృగముల్లో అన్నిటికంటే మృగాలన్నిటికీ రాజుకున్నటువంటి సింహము అది ఎప్పుడు కూడా డాంబికంగానే లేదా డంబముగా నడుస్తూనే ఉంటుందని మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సోనంగి కుక్క, మేకపోతు, ఈ 3 లక్షణాలు మనం గమనించినప్పుడు చాలామంది మానవ జీవితాలు ఈ రీతిగా కనబడుతూ ఉన్నాయి. మీరు మేకలను కూడా చూడండి, గొర్రెలను చూడండి. మేకలు అవి మోరెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాయి, ఒక క్రమం ఉండదు, కాపరిని వెంబడించవు, వారికి నాయకుడు ఉండరు. అవి వెనక నుండి తోలబడుతూ ఉన్నప్పుడు ఆ చెట్టుకి అటు ఇటు వెళ్ళిపోతూనే ఉంటాయి, క్రమంగా అవి ఎదిగే పరిస్థితి కనబడదు. కానీ గొర్రెలు అలా కాదు, గొర్రెల కాపరిని వెంబడిస్తూ ఉంటాయి, ఒక చోటగా అది సహవాసాన్ని కలిగి ఉంటాయి, యూనిటీగా ఉంటూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, డాంబికులందరూ కూడా ఈ మేకపోతు స్వభావం కలిగిన వారిగా ఉంటూ ఉంటారు, సోనంగి కుక్క స్వభావం కలిగిన వారిగా ఉంటారు. సింహము అన్ని మృగాలన్నింటిలో కూడా ఇది డాంబికంగా కనబడుతూ ఉంది. ప్రపంచానికి గంభీరంగా నువ్వు కనబడాలని కోరుకోవటం కాదు, కానీ హృదయంలో దీనత్వం కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రభు యొక్క సహవాసంలో దీనుడుగా ఉండాలని బైబిల్ మనకు బోధిస్తుంది. ఆ రీతిగా మనం తయారవ్వాలి. కొరింథీ మొదటి పత్రిక 13:4 దేవుని యందు ఎవరైనా ప్రేమగా ఉన్నట్లయితే ఆ మనుషుల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ వారిని ఏం చేస్తుందంటే మరి మృదు స్వభావంగా చేస్తుంది. ప్రేమ ఎప్పుడు డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడుచుకోదు. నిజమైన ప్రేమ గురించి మనం చదవాలంటే ప్రపంచం మొత్తంలో కూడా ప్రతి మనిషికి ప్రేమను పంపిణీ చేసేది, ప్రతి మనిషికి ప్రేమను రుచి చూపించేది దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఈ లోకంలో ప్రజలందరూ కూడా ప్రేమ గురించి రకరకాల మరి నిర్వచనాలు చెప్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో కొరింథీ మొదటి పత్రిక 13 అంతా కూడా ప్రేమ గురించి రాయబడి ఉంది, ప్రేమ గురించి రాయబడి ఉంది. నిజమైన ప్రేమ ఎదుటి వారికి కీడు చేయదు, అవి గొప్పలు చెప్పుకోదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు. చాలా విషయాలు అక్కడ రాయబడి ఉంది. ప్రేమ ఎప్పుడు స్వప్రయోజనాన్ని విచారించదు అని కూడా రాయబడి ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు డాంబికులుగా ఆ డంబానికి వెళ్లకుండా మన యొక్క పరిస్థితులను సరి చేసుకోవాల్సిన వారిగా ఉన్నాము. యాకోబు పత్రిక 4:6 యాకోబు పత్రిక 4:16 మీరు మీ డంబములందు అతిశయపడుతున్నారు అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన అతిశయము దేవుని యందే ఉండాలి తప్ప మనము ఈ శరీర సంబంధంగా లేదా ఈ డాంబిక విషయాలు ఎన్నడూ కూడా అతిశయించకూడదని మనం నేర్చుకోవాలి. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవాలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవా నేనే అని తెలుసుకోవడాన్ని బట్టి, పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి అతిశయించాలని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మన అతిశయమైనటువంటి క్రీస్తునందే మనం అతిశయించాలి తప్ప ఈ లోక సంబంధంగా దేని విషయంలో మనకు కలిగినటువంటి ఆరోగ్య విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, పలుకుబడి విషయంలో కానీ ఏది కూడా ఎన్నిక చేయబడినది కాదు. మనం కేవలం క్రీస్తునందే అతిశయించాలి, అదే మనకు గర్వకారణమైనది. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఎన్నడూ కూడా ఈ డాంబికులుగా ఉండకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి తదుపరి చూస్తే అహంకారం అనే దాని గురించి కూడా రాయబడి ఉంది. అహంకారము, ఈరోజు చాలామంది అహంకారులు ఎక్కువైపోతున్నారు ప్రపంచంలో. మీరు గమనించండి, భూమి మీద దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ ఉగ్రత ఎక్కువ కనబడుతూ ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి వస్తూ ఉంటుంది. అక్కడ ప్రజలు త్వరగా ఎక్కువ కాలం నివసించలేరు. అది చాలా నాశనానికి దారితీసేటువంటి పరిస్థితులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందని
కాబట్టి మన జీవితంలో ఎన్నడూ కూడా ఈ అహంకారం అనేది కలిగి ఉండకూడదు. అహంకారము దేవుని దృష్టికి అసహ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, అహంకార దృష్టి గలవారిని దేవుడు సహించడని కీర్తన గ్రంథం 101వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది. చదువుదాం. కీర్తన గ్రంథము 101వ అధ్యాయము 5వ వచనము. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. దేవుని బిడ్డలారా, సాక్షాత్తు దేవుని మాటలివి. అహంకార దృష్టి కలిగిన వారిని, గర్వ హృదయం కలిగిన వారిని దేవుడు ఎన్నడూ సహించడంట. మనం ఎవరైనా సరే, స్త్రీలైన పురుషులైన, చిన్నలైన పెద్దలైన, పేదలైన ధనికులైన ఎవరైనా సరే, మన జీవితంలో ఏ కోశమైనా ఈ అహంకారం కానీ గర్వం కానీ ఉంటే దేవుడు సహించే పరిస్థితి లేదని దృఢంగా మనకి సాక్ష్యం ఇస్తోంది బైబిల్ గ్రంథము. మరి సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు. 16వ వచనములో యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములు. దేవుడు హేయమని ఎంచినటువంటి వాటిల్లో ఇక్కడ స్పష్టంగా రాయబడింది. మొట్టమొదటిది అహంకార దృష్టి. అహంకార దృష్టి. చాలామంది వారి చూపులే అహంకారంగా కనపడుతూ ఉంటాయి. ఆ చూపులను ఒక రకమైనటువంటి గర్వము, అహంకారము కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మన చూపులు దయగలిగినవిగా ఉండాలి. మన చూపులు ఇతరులకు మేలు చేసేవిగా ఉండాలి. మన చూపుల్లో కపటం లేకుండా ఉండాలి. మన చూపుల్లో మోహం లేకుండా ఉండాలి. మన చూపుల్లో ఆ అపవిత్రత ఏది లేకుండా ఉండాలి. అందుకనే భక్తుడైనటువంటి యోబు గారు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి నిబంధనలు లేకపోవటాన్ని బట్టి మానవులు అహంకార దృష్టి కలిగి ఉన్నారంట. అహంకారం అనే దృష్టి మన జీవితంలో, మన కనుచూపులో. ఎందుకో ఈ దృష్టి గురించి మాట్లాడుతున్నాడు. దేహానికి దీపం కన్నే గనక, దీపము అనగా కన్ను చెడిపోతే దేహమంతా చెడిపోవునని రాయబడి ఉన్నట్లుగా మన చూపు చెడిపోతే దేహమంతా కూడా అపవిత్రమైపోద్ది. ఈరోజు చాలామంది అహంకార దృష్టి కలిగిన వారి జీవితాలు త్వరలోనే అవి పతనమైపోతాయి. మన చరిత్ర చూసుకున్న, బైబిల్ గ్రంథంలో చూసుకున్న అహంకారులు ఎవరు కూడా వర్ధిల్లినట్లుగా ఈ భూప్రపంచంలో లేనే లేదు. ఒకవేళ ఎవరైనటువంటి అహంకారమైనటువంటి ఆ భావజాలం ఉన్నవారు దయచేసి వాక్యం వింటున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ప్రేమించి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. జీవితానికి ఎన్నడూ అహంకారం అనేది సరిపడదు. ప్రియ యవ్వన బిడ్డలారా, పెద్దలారా, పిల్లలారా, దయచేసి గమనించండి. మన కలిగిన దేనిలో కూడా మనం ఇటువంటి పరిస్థితుల్లోనికి దిగజారకూడదు. అహంకార దృష్టి మన జీవితంలో లేకుండా కాపాడుకోవాలి. అదేవిధంగా 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇందాక దృష్టి గురించి చూస్తున్నాం, ఇప్పుడు చూడండి అహంకారమైన మనసు. ఏమండి, ఇవి చూస్తున్నాం కదా, కళ్ళ ద్వారా ఈ యొక్క అహంకారం కనబడుతోంది. మనసులో కూడా అహంభావం, అహంకారం. ఏమండి, చాలామంది పెద్దలు అంటారు కదా, వీటికి అహం పట్టిందని, అహంకారమైన మనసు ఉందని. నిజమే కదా, బైబిల్ సెలవిస్తూ ఉంది. నాశనానికి ముందు గర్వం నడుచుద్ది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. నీ పతనానికి నీవే దారి తీసుకుంటున్నావు, నీ నాశనానికి నీవే గోతులు తవ్వుకుంటున్నావు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్నడూ కూడా మన జీవితంలో దేన్ని బట్టి అహంకారమైనటువంటి పరిస్థితులు రాకూడదు. దాని కొరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 17వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. 17వ అధ్యాయం 7వ వచనము. అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. ప్రియ దేవుని బిడ్డలారా, అహంకారంగా వాడు మొదలుకే బుద్ధి లేనివాడు, దానికి తోడు అహంకారమైన మాటలు ఎన్నడూ కూడా మానవ జీవితానికి పరిస్థితులు తగవు. 21వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుదామా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనము. అహంకార దృష్టియు, గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అహంకార దృష్టియు, గర్వ హృదయము, భక్తిహీనుల క్షేమము పాపయుక్తములు, పాప సంబంధమైనవే. అహంకారమైన దృష్టి కానివ్వండి, గర్వ హృదయం కానివ్వండి,
భక్తిహీనత కానివ్వండి, ఇవి పాపానికి సంబంధించింది. కాబట్టి పాపానికి పాపం కూర్చుకోబాకండి మీ జీవితాల్లో. ఏనాటికి ఆనాడు, ఏనాటికి ఆనాటికి చాలు అన్నట్లుగా ప్రతిరోజు మన జీవితంలో ఈ యొక్క పాపానికి సంబంధించిన ప్రతి అంశాలను మనం త్రోసి పడవేసి వాటిని విసర్జించి నానాటికి పవిత్రతను చేకూర్చుకోవాలని, అహంకారమైన మనసును తొలగించి దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని మీరు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయం 4వ వచనము, 21వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం కదా. అహంకార దృష్టి గర్వ హృదయం భక్తిహీనుల క్షేమము పాపయుక్తములు అని రాయబడి ఉంది. మనం బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తన, మరి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనము, అహంకారము వెంబడి అవమానము వచ్చునము, వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది. అహంకారం వెంబడి అవమానం వస్తుందంట. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు అన్ని బాగున్నాయి అని నువ్వు అహం కలిగి ఉంటే, అహంకారంతో ఉంటే, అహంభావంతో ఉంటే కొద్ది రోజుల్లో నువ్వు అవమానపరచబడతావు. అహంకారం వెంబడి అవమానం వస్తుందంట. నీ జీవితంలో అవమానపరచబడటం కంటే అహాన్ని తగ్గించుకొని దీన మనసు కలిగి ఉండి నువ్వు గొప్ప చేయబట్టం మేలు కదా. ఎస్తేరు గ్రంథంలో అహంకారమైన మనసుతో ఒక అతను దేవుని పిల్లల మీద ప్రతికూలంగా లేచాడు. వాడి అహంకారమే, వాడి గర్వమే వాడిని అణిచివేసింది. ఏమండి, హామాను అనేవాడు మొర్దెకై అనేటువంటి దేవుని బిడ్డ మీద ప్రతికూలంగా చేసినటువంటి ఆలోచన ఎంత భయంకరమైనదంటే అతని జీవితంలో ఆ అహంకారమైనటువంటి స్వభావము తనను తన కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకునేటట్లుగా చేసింది. ఈరోజు నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ ఇంట్లో అహంకారానికి సంబంధించినటువంటి భావనలు ఏమైనా ఉంటే వాటిని ఇప్పుడే విసర్జించి దేవుని వైపు తిరగాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో అహంకారం గల వాని కంటే శాంతగుణం గలవాడు శ్రేష్ఠుడని రాయబడి ఉంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో నరుల అహంకార దృష్టి తగ్గింపబడుద్దంట. దేవుని బిడ్డలారా, అహంకార దృష్టితో ఉన్నావేమో, ఒకానొక దినాన్ని అహంకార దృష్టి తగ్గింపబడుద్ది. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఈరోజు నీకున్నటువంటి ఆ పరిస్థితులను చూసుకొని విర్రవీగుతున్నావా, అహంకారంతో ఉన్నావా, గర్వంతో ఉన్నావా, దేవుని వాక్యానికి లోబడకుండా ఇష్టానుసార జీవితం జీవిస్తున్నావా, పరిశుద్ధ మందిరానికి వెళ్ళినా కూడా బ్రతుకు మార్చుకోకుండా నువ్వు అహంకారంతోనే బ్రతుకుతున్నావా, దేవుని వాక్యం గద్దించినప్పుడు, దైవజనుడు నిన్ను హెచ్చరించినప్పుడు అహంకార దృష్టితో, అహంకార మనసుతో నువ్వు బ్రతుకుతూ అంటే నీ యొక్క పతనం అతి త్వరలోనే ఉందని జ్ఞాపకం చేసుకోండి. అవమానం పాలవుతావు, నింద నీ మీదకు వస్తుంది, జాగ్రత్త. దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు ఈ వచనాలను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో అప్పుడు నరుల అహంకారము అనగదొక్కబడును. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే లెబానోను దేవదారు, ఆ వృక్షాలు, అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు అవన్నీ కూడా ఆ దేవుని కంటే ఎక్కువగా గణపరుచుకుంటున్నవి. దేవుడు అంటున్నాడు, నరుల అహంకారము అనగదొక్కబడుద్ది ఒక దినాన. పూర్వం ఉన్నటువంటి రాజ్యాలు అహంకరించినప్పుడు ఏమైపోయినాయండి? బబులోను దేశంలో ఉన్నటువంటి రాజు నెబుకద్నెజరు ఏమైపోయాడు? 7 కాలముల పాటు గడ్డి మేయలేదా? బెల్షస్సర్ ఏమైపోయాడు? అహంకరించి ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాస్తూ ఉన్నప్పుడు మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ అనేటువంటి ఆ భాష అక్కడ కనబడుతున్నప్పుడు ఎవరు చదవలేకపోయారు. అది దేవదూతల భాష. దేవుడు నిన్ను త్రాసులో పెట్టి తూచగా నువ్వు తక్కువగా కనపడ్డావు కాబట్టి నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు, పారసీకులకు ఇవ్వబడుద్ది, నీవు కూడా మరణమవుతావు అని చెప్పినప్పుడు ఆ రాజు వణుకు పుట్టిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, చెయ్యి రాస్తూ ఉన్నప్పుడే అతని జీవితంలో ప్రమాదం ప్రారంభమైంది. ఎన్నడూ కూడా మన జీవితంలో అహంకారం అనేది కలిగి ఉండకూడదని దేవుని దాసునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ యవ్వన బిడ్డలారా, పరిస్థితులను బట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ జీవం కలిగిన దేవుని కన్నుల ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని దీనుడివై నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు బైబిల్ చదవాలి, క్రమంగా మందిరానికి వెళ్ళాలి, నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకోవాలి, దైవజనునికి అప్పచెప్పుకోవాలి, దేవుని పరిచర్యలో నీవు ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గతంలో నీ జీవితం అహంకారంగా నడిచిందేమో, ఇక ఎల్లకాలం అలా సాగడానికి వీల్లేదు. నీ యొక్క క్షేమం కోరి ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను.
పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకొని బ్రతకాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో కూడా అహంకారుల అతిశయం మాన్పిస్తానని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 50వ వచనంలో ఎవరైతే అహంకరిస్తారో వారి యొక్క క్రియలన్నీ కూడా దేవుడు మాన్పిస్తాడంట. చాలామంది అహంకరించి హేయ క్రియలు చేస్తారంట. చదవండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 50వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 50వ వచనము. వారు అహంకరించిన దృష్టికి హేయ క్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. దేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో అహంకారం అనేది వచ్చినప్పుడు హేయ క్రియలు చేస్తారు, దేవునికి కోపం కలిగించేటువంటి పనులు చేస్తారు. అటువంటి పనుల వల్ల వారు శపించబడతారు. ఎవరి యొక్క గర్వాన్ని బట్టి వారు అణిచివేయబడతారు. ఎవరి యొక్క అహంకారాన్ని బట్టి వారి యొక్క మార్గాలు తప్పిపోతూ ఉంటారు. వారు పతనానికి వారే నాంది వేసుకుంటున్నట్లుగా మనం గమనించగలము. కాబట్టి మన జీవితంలో మన హృదయ ఆలోచనలో ఎన్నడూ కూడా ఈ యొక్క అహంకారానికి తావు లేకుండా చూసుకోవాలి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 22వ వచనంలో మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు అవన్నీ ఆ లిస్టు చెబుతూ అహంభావం కూడా వస్తుందని సెలవిస్తూ ఉన్నాడు. హృదయంలో నుండి, కనుచూపులో నుండి, మన మనస్సులో నుండి కలిగేటువంటి ఈ అహంకార భావనలన్నీ యేసు నామములో తొలగిపోయినట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. రోమాపత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో ఏమండి, దేవునికి హృదయంలో చోటు అందరూ కూడా చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్తాడంట. 1వ అధ్యాయం 30వ వచనం రోమాపత్రిక. కొండెగాండ్రు, అపవాదుకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడు వారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు నైరి. దేవుని బిడ్డలారు, వీళ్ళందరూ ఎవరో తెలుసా? 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పాడంట. నువ్వు హృదయంలో దేవుని చోటికిపోతే నీ హృదయంలో వచ్చేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి సంగతి, అది అహంకారం కూడా ఉంటుంది. ఇవన్నీ మనుషుల నాశనానికి దారితీస్తాయి. దేవుని బిడ్డలారా, ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను, మనందరం క్షేమం కోరి ప్రార్థన చేసేవారమే. మన జీవితంలో ఎన్నడూ కూడా ఇటువంటి అహంకారం లేకుండా, గర్వహృదయం లేకుండా, మరి భక్తిహీనుల క్షేమ సాధనాలు అవి పాపయుక్తములని సెలవిచ్చినట్లుగా అటువంటి వాటిలో ప్రవేశించకుండా మనం మరి భద్రపరచబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేతే నువ్వు మరి నీ యొక్క జీవితానికి కష్టం కలిగించుకోవాలని కోరుకుంటున్నావా? అది ఎంతో ప్రమాదకరము. దేవునికి ఎదురు నిలబడి నువ్వేమి సాధించలేవు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట, వారి అహాన్ని అణిచివేస్తాడు. ఇప్పటి వరకు చదువుకున్నాం కదా, మన జీవితంలో ఎన్నడూ దేవుని దృష్టిలో ప్రతికూలంగా ఉండకుండా దీనుడివై మరి ఆ యొక్క ప్రభు యొక్క మార్గంలో నువ్వు నడుచుకోవాలని ప్రభు ప్రేమను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. మరొక అంశాన్ని కూడా చూద్దాము. అదేంటంటే దూషకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు. ఈరోజు చాలామంది దూషించేటువంటి ఆత్మ ప్రజల్లో పనిచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. దూషకులు కూడా ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులు కూడా ఉన్నారు. అంత్య దినాలు అపాయకరమైన కాలాల్లో మానవ స్వభావాల్లో ఇవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మన యొక్క అనుదిన జీవితంలో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ హృదయాన్ని పవిత్రపరచుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో దొంగలు, దూషకులు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారని వాక్యంలో రాయబడి ఉంది. ఎవరైనా పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలంటే వారిలో ఈ దూషణతనం లేకుండా కాపాడుకోవాలి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారినైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడనని రాయబడుతుంది, చూడండి. 9వ వచనాన్ని చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను,
పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. దేవుని వాక్యాన్ని సంవత్సరాల తరబడి వెంటనే ఇటువంటి లక్షణాలు ఎవరిలో అయినా కనబడితే ఇమీడియట్గా దేవుడి దగ్గర పశ్చాత్తాపడండి. అయ్యో ప్రభువా, ఇంతకాలం నేను మందిరానికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఏదో మంచి పనులు చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఈ లిస్టులో నా పేరు ఉంది, దయతో నన్ను క్షమించండి అని చెప్పి ఆ లిస్టులో నుండి మీరు బయటికి రావాలి. పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర నువ్వు విమోచించబడగలిగితే నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు, లేకపోతే నిత్యాగ్నికి ఆహుతి అయిపోతావని నేను మీకు తెలియజేస్తున్నాను. లేవ్యకాండం 20:9 ఎవరైనా తల్లిదండ్రులను దూషిస్తే వారు మరణశిక్షకు అప్పచెప్పాలని వ్రాయబడి ఉంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు దూషించే వారు ఎక్కువైపోతున్నారండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వారి కన్ను లోయకాకులు బీకును, కారు చీకట్లో వాడి దీపం మారిపోద్దంట. దేవుడు నీకు దీర్ఘాయుష్గా ఉండటానికి, దీర్ఘాయుష్ను అనుగ్రహించడానికి తల్లిదండ్రులను ఇస్తే ఆ తల్లిదండ్రులు దూషిస్తున్నారు. తల్లినైనా తండ్రినైనా దూషించు వారి దీపం కారు చీకట్లో ఆరిపోద్ది. ఈరోజు ఎంతమంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రులు దూషిస్తున్నారో చెక్ చేసుకోండి. నీ హృదయపూర్వకంగా వారికి లోబడాలి, వారిని ప్రేమించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞది. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమని ప్రభు సెలవిచ్చాడు. అటువంటి తల్లిదండ్రులను పట్టుకొని మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, బజారు పాలు చేస్తున్నారు, కోట్లు చుట్టూ తిప్పుతున్నారు, అవసరమైతే నరహంతకులకు తయారవుతున్నారు. ఏమండి, 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లిదండ్రుల విషయంలో బాధ్యత లేని వారికి ఉంటున్న యవ్వన తరమా, కుమారులారా, కుమార్తెలారా, నీ తండ్రిని తల్లిని దూషిస్తే నువ్వు మరణశిక్షకు పాత్రుడు. పాత నిబంధన గ్రంథం ప్రకారం దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరణానికి సంబంధించినటువంటి పనులు నీ జీవితంలో ఏవి ఉండకుండా చూసుకోండి. ఇశ్రాయేలీయులకి అటువంటి కట్టడలు ఉండబట్టే వారి తల్లిదండ్రులు ఎంతో గౌరవించి చాలా సంవత్సరాలు వృద్ధి చెందారు. ఎప్పుడైతే దేవుని చట్టాన్ని వారు అతిక్రమించారో, మీరారో, వారు శత్రు దేశాల పాలయ్యారు, బానిసలైపోయారు. స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడినటువంటి ఆ మనుషులు బానిసత్వాన్ని అనుభవించారు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క సహవాసానికి వచ్చి కూడా నీ జీవితంలో ఇంకా తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నావా? 4-5 ఉన్నప్పుడు అందరినీ ఎవరు సమానంగా చూడలేరు. అదిగో వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నారు, ఆమెను ఎక్కువ ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించట్లేదని కృంగిపోవద్దు. దేవుడు నీకు అందే ప్రేమ నీకు అందేటట్లు చేస్తాడు. ఒకప్పుడు వారు ఎంతో శ్రమ పడబట్టి ఈరోజు నీకు ఆ స్థితి వచ్చింది. అటువంటి తల్లిదండ్రుల విషయంలో ఎందుకని నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? వారి ప్రేమను ఎందుకు కనుగొనలేకపోతున్నావు? నువ్వు పసివాడిగా ఉన్నప్పుడు ఎన్ని రకాల బాధలు పడతావంటే వాళ్ళు ఎంత కన్నీరు గార్చారో కదా. నీకు అనారోగ్యం వస్తే వారు గుండెలు హత్తుకొని ఆ భారాన్ని వారు భరించారు కదా. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిప్పి నీ రోగాన్ని బాగు చేయించారు కదా. నీ కొరకు వారు కడుపు మార్చుకొని వారు నీకు చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించారు కదా. వారు మంచి వస్త్రాలు లేకుండా నీకు మంచి వస్త్రాలు ఇచ్చిన బిడ్డలు చక్కగా ఉండాలని కోరుకున్నారు కదా. అటువంటి తల్లిదండ్రులను దూషిస్తున్నావంటే నీ పరిస్థితి ఏమైందో ఆలోచించుకో ఒకసారి. చదువుకున్న వారైనా చదువు లేని వారైనా ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే, ఓ మనుషుడా, నువ్వు ఒక తండ్రికి కుమారుడివి, కుమార్తెవి. అటువంటి తండ్రుల్ని వృద్ధాప్యంలో ఆదరించాలి, వారికి మెడిసిన్ ఇవ్వాలి, మంచి బట్టలు ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి. అంతకంటే ప్రేమగా వారికి ఆదరణ కలిగించే సహవాసం కావాలి. ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఎన్ని అనర్థాలో చూడండి. తల్లిదండ్రులు దగ్గర లేకుండా, అమ్మమ్మ తాతయ్యలు నానమ్మలు దగ్గర లేకుండా పిల్లల్ని చాలా విషయాలు దూరపరుస్తూ ఉన్నారు. కనీసం వారిని పలకరించే అంత సమయం కూడా లేకుండా విపరీతమైనటువంటి ఆలోచనలతో గంటల తరబడి మొబైల్స్లో టీవీల దగ్గర కాలం గడుపుతూ ఉన్నారు. అమ్మ, అయ్యా, దయచేసి గమనించండి. నువ్వు బ్రతికున్నప్పుడు ఏదైనా చేయాలంటే ఒక మంచి పలకరింపు అయినా, ఒక ప్రేమ కలిగిన మాట అయినా నువ్వు బ్రతికున్నప్పుడే, చచ్చిన తర్వాత నువ్వేం చేయలేవు. తల్లిదండ్రులు ఉన్నప్పుడే నువ్వు ఏదైనా వారికి చేయగలిగింది. నీవు భూమి మీద ఉండటానికి కారణమైనటువంటి ఆ తల్లిదండ్రుల విషయంలో నువ్వు నిర్లక్ష్యాన్ని పాటిస్తే రేపు నీ గతి కూడా అదే అయింది. నువ్వేమి విత్తుతావో అదే కోస్తావు. నీవు తల్లిదండ్రులు ఈరోజు దూషిస్తావంటే నీ బిడ్డలు కూడా రేపు నిన్ను దూషిస్తారు. 1కి 4 గంటలు అన్నాడు బైబిల్ యొక్క లెక్క ప్రకారం. నీవు ఒక మాట అంటే 4 మాటలు నీ మీదకి వస్తున్నాయి, జాగ్రత్త. దేవుని బిడ్డలారా, ఎవరు కూడా దూషించి దేవుని యొక్క నామాన్ని
మరి బాధ పెట్టొద్దని నేను మీకు తెలియజేస్తున్నాను, తల్లిదండ్రులను బాధ పెట్టొద్దని తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో ఆత్మ సంబంధమైన దూషణకు పాపక్షమాపణ లేనే లేదని వాక్యంలో రాయబడి ఉంది. లేవియాకాండ 24వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా నామాన్ని దూషించేవాడు ఎవడైనా వాడు మరణశిక్షకు పాత్రుడంట, వాడికి మరణశిక్ష వేయాలి. చాలామంది ఇదే పని కట్టుకున్నారు. జీవితం యొక్క విలువ అర్థం కాకుండా దేవుని దూషిస్తారు, తల్లిదండ్రులను దూషిస్తారు, స్నేహితులను దూషిస్తారు, బంధుమిత్రులను దూషిస్తారు. ఎవరినో నువ్వు దూషించకుండా ఉండేది, నీ జీవితంలో ఇంకెవరితో నువ్వు సమాధానంగా ఉంటావు? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనంలో కలువరి సిలువలో ఉన్నటువంటి ఆ సమయంలో కూడా సిలువ నుండి దిగమని ఆయన అపహసిస్తూ ఉన్నారు. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో తిరిగి లేపుతానన్నావు కదయ్యా, ఆ సిలువ మీద నుంచి దిగు. దేవుణ్ణి ఎన్ని మాటలు దూషిస్తున్నారండి. లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ప్రభు ఈ లోకానికి వస్తే, ప్రజలందరినీ విమోచించడానికి దేవుడు మన దగ్గరకు వస్తే, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నావు ఈరోజు నీవు? నీ నోటికి హద్దు లేదా? నీ నోరు కాచుకోలేవా? ఉగ్రత ఎందుకు నీ మీదకు తెచ్చుకుంటావు? నీ కుటుంబం మీదకి ఎందుకు తెచ్చుకుంటావు? దేవుణ్ణి దూషించేంత గొప్పవాడి అయిపోయావా? యెహోవా నామాన్ని ఎవడైనా దూషిస్తేవాడు మరణశిక్షకు పాత్రుడు బైబిల్ సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో ఎన్నడూ కూడా దూషణ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. సిలువలో ఉన్నటువంటి ఒక దొంగ కూడా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడండి. ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషిస్తున్నాడు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 39వ వచనము, యేసుక్రీస్తు ప్రభువారికి కుడి వైపున ఉన్న ఒకడు, ఎడమ వైపున ఉన్న ఒకడు, 2 వ్యక్తులను ఆయనతో పాటు సిలువేస్తే ఆ నేరస్తుల్లో ఒకడు యేసును దూషిస్తున్నాడు. దూషణ నీ జీవితాన్ని, దుమారాన్ని లేపిద్ది, నిన్ను నాశనాన్ని తీసుకెళ్ళుద్ది. ఏ పరిస్థితుల్లో కూడా ఎవరిని దూషించకూడదు. దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్తూ బైబిల్ చదువుతూ కూడా దూషిస్తున్నారా? ఒకే నోట్లో నుండి 2 మాటలు వస్తాయినా నీకు? ఒకే జలలో నుంచి 2 ఓట్లు రావు కదా. ఈ నోటితోనే దేవుని స్తుతిస్తూ ఈ నోటితోనే మనుషులను దూషిస్తావా, శపిస్తావా? దేవుని భయం లేదా నీకు? ఇంట్లో భర్తను పట్టుకొని, భార్యను పట్టుకొని, బిడ్డలను పట్టుకొని ఎన్నెన్ని మాటలు దూషిస్తున్నావు. పరమున ఉన్న దేవుడు వింటున్నాడు, జాగ్రత్త. నీ జీవితంలో దూషణ పాలవకముందే జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసును దూషించి అనేక మంది పాడైపోయారండి. ఈరోజు దేవుని వాక్యాన్ని కూడా అనేక మంది దూషిస్తున్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో దూషణలో సకలమైన దుష్టత్వం నుంచి మీరు విమోచించబడాలని వాక్యంలో రాయబడుతుంది. ఒకసారి చదువుతున్నాను చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనము, దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనము, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. విసర్జించాలండి. చాలామంది జీవితాల్లో సమస్తమైన ద్వేషం. ఎందుకని అంత ద్వేషం? అతిగా ప్రేమించడం ఎందుకు? అతిగా ద్వేషించడం ఎందుకు? ఏమండి, కోపము, క్రోధము, అల్లరి, దూషణ మన జీవితాల్లో ఎంతో నష్టాన్ని తీసుకొచ్చింది ఈ దూషణ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా ఈ యొక్క నాలుకను దూషించడానికి ఉపయోగించవద్దు. మన దేహంలో ఉంచబడిన పాప ప్రపంచమైనటువంటి నాలుకను ఎవరు స్వాధీనపరుచుకుంటారో, వారి దేహాన్ని స్వాధీనపరుచుకుంటారో వారే గొప్పవారు. ఎవరైతే తన నాలుకను స్వాధీనపరుచుకున్నారో వారు తన సొంత శరీరాన్ని, సొంత దేహమును వారు లోపరుచుకొని దేవుని మార్గంలో ఎదిగిన వారు అవుతారు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన జీవితంలో దేవుని ఉగ్రతకు తావేవద్దు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు దేవుని వాక్యానికి మీరు విధేయులై ఉండాలని బోధిస్తూ ఉంది. తీతు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, అలాగు నేను వృద్ధ స్త్రీలను, కొండగత్తెలను, మిగుల మద్యపాన శక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు
దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకుని వారును మంచివారును అయి ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారు ఉండవలనని బోధించుము. ఓ తీతు, ఇక్కడ అన్ని విషయాల గురించి రాయబడుతుందో చూడండి. వృద్ధ స్త్రీలు చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవారు కొండగత్తెలాగా వీరి మీద వారికి భేదాభిప్రాయాలు కలిగిస్తూ మనుషుల్ని, కాపురాల్ని నాశనానికి నడిపించే పరిస్థితులుగా ఉంటూ ఉన్నారు. దేవుని పిల్లలు అలా ఉండకూడదండి. వారు ప్రార్థన చేసేవారిగా ఉండాలంట. యవన స్త్రీలు కూడా వివాహాలు చేసుకున్నటువంటి యవన స్త్రీలు వారు ఎవరు కూడా దేవుని వాక్యాన్ని దూషింపబడకుండానట్లుగా వారు జాగ్రత్త పడాలని, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలని, భర్తలను ప్రేమించాలని, బిడ్డలను ప్రేమించాలని, భర్తలకు విధేయులై ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది మనకి. మందిరానికి అయితే వెళుతూ ఉన్నావు కానీ నీ కుటుంబంలో నీ భర్తను ప్రేమించకుండా, నీ బిడ్డలను ప్రేమించకుండా, నీ భార్యను ప్రేమించకుండా నీవు చేసే ప్రార్థన అది ఫలింపులోనికి వస్తుందని అనుకోవద్దు. దేవుని దూషించే పని అన్నాడు చేయొద్దు. దేవుని వాక్యానికి దూషణ కలగకుండా మనం అన్ని పరిస్థితుల్లో వాక్యానికి విధేయత చూపాలి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా క్రైస్తవుని వైపు చూస్తూ ఉంటారు, నీ ప్రవర్తనను చూస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని చదువుతున్న నీ వైపు ప్రపంచం చూస్తూ ఉంది. దేవుని చెంతకు చేరిన నీవు, రక్షింపబడిన నీవు లంచగొండిగానో, తిరుగుబోతుగానో, తిట్టుబోతుగానో, కోపిష్టిగానో, మద్యపాన శక్తి కలిగిన వాడుగానో ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు దేవుని నామం అవమానపరచబడుతుంది. అల్లరి నీచ కార్యాలు ఎక్కడుండి అక్కడ అపవిత్రాత్మలు ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా దేవుని ఉగ్రతకు తావేవద్దని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ మరి ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన అనుదిన జీవితంలో అపాయకరమైన దినాలు ఉంటున్నాం. మనము అంత్య దినములలో అపాయకరమైన సంగతుల్లో ఇవి ఉన్నాయి. మన జీవితంలో ఇంకా స్వార్థం ఉందా? ధనాపేక్ష ఉందా? బెంకుమలాటం ఉందా? ఏమండి, దూషణలు ఉన్నాయా? వీటన్నిటిని విసర్జించి ప్రభు యొక్క పాదాల చెంత చేరి, అయ్యో దుర్మార్గుడినైనా నన్ను, దోషినైనా నన్ను దయతో నీ రక్తం చేత కడగండి ప్రభు అని నువ్వు పశ్చాత్తాపడగలిగి ప్రార్థన చేయగలిగితే ప్రభు నీ మీద ఉన్నటువంటి కీడంతటిని తొలగించి ప్రభు నిన్ను స్వస్థపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని సరిచేసి నడిపించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. దయగల దేవా, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు మీరెక్కల క్రింద మమ్మల్ని చేర్చి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అపాయకరమైన కాలాల్లో మేము నివసిస్తూ ఉన్నాం. ప్రజలు స్వార్థపరులుగా ఉంటున్నారు, ధనాపేక్షులుగా ఉంటున్నారు, బెంకములాడు వారిగా ఉంటున్నారు, దూషకులుగా ఉంటున్నారు, దేవుణ్ణి దూషిస్తున్నారు, దైవజనులను దూషిస్తున్నారు, తల్లిదండ్రులను దూషిస్తున్నారు, ఇరుగు పొరుగు వారిని దూషించి ఏమండి అయ్యా నరకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని వారు సిద్ధం చేసుకుంటున్నారు. ఎవరైతే అటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరిని మీరు గద్దించి ఈ దినమే సన్మార్గంలోనికి నడిపించమని అయ్యా వేడుకుంటున్నాం. ఈ వాక్యమైన మా అందరి జీవితాల్లో అనుదిన శుద్ధీకరణ కలిగి ఉండి పశ్చాత్తాపంతో అయ్యా ఎదిగిన ప్రతి పాపమును విడిచిపెట్టి ప్రతి పాపమును విసర్జించి జీవము కలిగిన మీ నామాన్ని సేవించడానికి కృపద ఇచ్చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, సహవాసం, సమాధానం మనందరికి తోడే నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు.